నిన్న జరిగిన 411వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తన నిశ్చితార్థాన్ని చెడగొట్టుకోవడానికి జోష్న ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ తన వల్ల కాదు. నేరుగా ఎంగేజ్మెంట్ను ఆపలేకపోతుంది. గౌతమ్ చెడ్డవాడే అన్నమాట తన నోటి నుంచి రాకుండా మరొకటి నోటి నుంచి వచ్చేలా చేస్తుంది. అందుకు దాసు కొడుకు కాశీని పావులో వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఎలాగైనా నిశ్చితార్థం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. మరోవైపు దీపాను ప్రాణాలతో లేకుండా చేయాలని కార్తిక్ బాబును తన సొంతం చేసుకోవాలనే ఆలోచనలతోనే రగిలిపోతుంది. ఎప్పటికప్పుడు ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది. ప్రస్తుతం కాశీతో జోష్న గౌతమ్ చెడ్డవాడని చెప్పించే ప్రయత్నం చేసింది. అయితే కాశీ వచ్చి జోష్నను కలిసిన సంగతిని దీప కార్తిక్ బాబు కల్లారా చూస్తారు. ఇక జోష్న కాశీతో ఏం ప్లాన్ చేసింది అనేది తెలుసుకోవాలని అనుకుంటారు. ముందుగా జోష్నకు దీప ద్వారా కార్తిక్ బాబు షాక్ ఇస్తాడు. కాశీ వచ్చి జోష్నను కలిసి వెళ్ళిన సంగతిని దీపాతో తెలియజేస్తాడు. మరోవైపు జోష్న పెద్ద ఫ్రాడ్ అని, గౌతమ్ గురించి తనకు అన్ని విషయాలు తెలిసిన కాశీని వాడుకుంటోందని దిల్ ద్వారా తెలిసేలా చేస్తాడు. ఇలా కార్తిక్ బాబు కూడా ఎప్పటికప్పుడు జోష్నకు కౌంటర్లు ఇస్తూనే వస్తున్నాడు. ఓవైపు దీపాను కాపాడుకుంటూ, మరోవైపు జోష్న వల్ల ఆ కుటుంబానికి కూడా ఎలాంటి ఆపద రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. త్వరలోనే జోష్న తప్పులన్నింటినీ జోష్న ద్వారానే చెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం కాశీని కూడా తన వైపు తిప్పుకుని అన్ని వైపుల నుంచి దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈలోగా పారిజాతం ఈ నిశ్చితార్థం జరగదంటూ ఫోన్లో శ్రీధర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాటను శివనారాయణ, దశరథ్, కార్తిక్ బాబు అందరూ వింటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక 412వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, అసలు ఈ నిశ్చితార్థం ఎందుకు జరగదని అంటున్నావో చెప్పమని పారిజాతంను శివనారాయణ అడుగుతాడు. అసలు వేరే ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడనని అంటుంది. అసలు నువ్వు శ్రీధర్ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారని మండిపడతాడు. ఇదే సమయంలో గౌతమ్ చెడ్డవాడే అనే విషయాన్ని చెప్పమని జోష్న పారుకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ పారిజాతానికి అర్థం కాదు, సైలెంట్గా ఉంటుంది. ఇక శివనారాయణ స్పందిస్తూ ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ నిశ్చితార్థం ఖచ్చితంగా జరిగి తీరుతుందని అంటాడు. ఎవరు ఆపలేరని, అడ్డుకోలేరని, ఒకవేళ పారిజాతం అడ్డుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఇంట్లో నుంచి మెడపెట్టి బయటకి గెంటేస్తే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తాడు. దానితో పారిజాతం వణికిపోతుంది. మరోవైపు దశరథ, సుమిత్రలు కూడా పారిజాతంపై మండిపడతారు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావంటూ ప్రశ్నించి తమ దారిని వెళ్ళిపోతారు. మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరిస్తారు. ఇక శివనారాయణ కూడా ఫుల్ వార్నింగ్ ఇస్తాడు. ఇక పారిజాతం వెంటనే జోష్న గదిలోకి వెళ్ళిపోతుంది. జోష్న పారుపై మండిపడుతుంది. మంచి అవకాశాన్ని చేజార్చేసేవని తిడుతుంది. అసలు విషయం చెప్పేస్తే మనకు తలభారం దిగిపోయేదని అంటుంది. అసలు విషయం ఎలా చెప్పాలి అని పారు అడుగుతుంది. శ్రీధర్తో గౌతమ్ మంచివాడు కాదని చెప్పావు కదా, అదే విషయాన్ని అందరి ముందు చెప్పి నిశ్చితార్థాన్ని ఆపితే బాగుండేది. నేను నా నోటితో చెబితే ఎవరో నమ్మరు, పైగా అన్నీ నేనే ప్లాన్ చేస్తున్నానని అనుమానిస్తున్నారు. అదే నువ్వు చెప్పావనుకో, నీ ద్వారా నేను సైడ్ అయ్యే అవకాశం ఉండేది. కానీ నువ్వు ఆ అవకాశాన్ని నిరుపయోగం చేసావని పారుపై జోష్న మండిపడుతుంది. నేను సాయం చేయకపోయినా నీకు నా మనవడు కాశీ సాయం చేస్తాడులే అని పారిజాతం జోష్నకు ధైర్యం చెబుతుంది. అదొక్కటే మనకు ఉన్న అవకాశం అని జోష్న అంటుంది. అయితే కార్తిక్ బాబు జోష్నకు చిన్న జలక్ ఇవ్వాలని అనుకుంటాడు. అందుకోసం వెంటనే దాసును రంగంలోకి దించుతాడు. ఒక్కసారి శివనారాయణ ఇంటికి వెళ్ళమని చెబుతాడు. దాసు శివనారాయణ ఇంటికి వెళ్తాడు. అప్పటికే ల్యాండ్లో ఉన్న జోష్నను చూసి జోష్న అని పిలుస్తాడు. ఇక దాసును చూసిన జోష్న గుండె బద్దలవుతుంది. కనిపించకుండా పోయిన దాసు నాన్న ఎలా తిరిగి వచ్చాడని కంగారు పడుతుంది. అసలు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు నాన్న అని ప్రశ్నిస్తుంది. నిజం చెప్పడానికని అంటాడు. దానితో జోష్న వణికిపోతుంది. చెప్పొద్దు నాన్న అని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ కాశీ జోష్న అడ్డును తప్పించుకుని ఇంట్లోకి వెళ్తాడు. శివనారాయణ అంటూ గట్టిగా పిలుస్తాడు. దీనితో ముందు సుమిత్ర, తర్వాత దశరథ, ఆ తర్వాత పారు వచ్చి దాసు తిరిగి రావడంతో సంతోషిస్తారు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావని ప్రశ్నిస్తారు. దానికి దాసు స్పందిస్తూ నేను కేవలం శివనారాయణతోనే మాట్లాడతానని చెప్తాడు. ఆయనకే నిజం చెప్పాలని అంటాడు. దానితో పారు, జోష్న వణికిపోతారు. ఈరోజు మన గురించి చెప్పేస్తాడని కథ క్లైమాక్స్కి వచ్చిందని అనుకుంటారు. కానీ ఇక శివనారాయణ రాగానే దాసు ఆయన ఒక గదిలోకి తీసుకువెళ్తాడు. దానితో జోష్న పారుల గురించి పూర్తిగా చెప్పేసి ఉంటాడని, తను అసలు వారసురాలు కాదని, దీపాన్ని అసలు వారసురాలని చెబుతాడని కంగారు పడతారు. మరోవైపు దశరథ్ కూడా దాసును జోష్న ఎందుకు చంపాలనుకుందే నాన్న శివనారాయణతో చెప్పి ఉంటాడని అనుకుంటాడు. కానీ శివనారాయణ గదిలోకి తీసుకువెళ్ళిన దాసు నిజం చెప్పబోయి ఆగుతాడు. కార్తిక్ బాబు చెప్పినంత వరకే చేస్తాడు. నువ్వు ప్రమాదంలో ఉన్నావని శివనారాయణకు చెప్పి విభూది నుదుట పూసి రుద్రాక్షల మెడలో వేస్తాడు. కాశీ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చానని అంటాడు. ఇక బయటకు వచ్చి కూడా లోపల జరిగిందే చెబుతాడు. ఇక దశరథ్ నువ్వు గదిలో నాన్నతో ఏం చెప్పలేదా అని అడుగుతాడు. ఇంకేముందని అంటాడు. నిన్ను ఎవరు కుట్టారో చెప్పావా అని అంటాడు. మళ్ళీ జోష్నకు అనుమానం రాకుండా
తనపై ఫోకస్ పెట్టకుండా ఉండాలని, నన్ను ఎవరూ కొట్టలేదని అంటాడు. దానితో జోష్న కూడా దాసుకు గతం గుర్తుకు రాలేదని అనుకుంటుంది. ఇప్పటికైతే తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకుంటుంది. ఇక తర్వాత ఏముంటుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం.